ఇక సెక్రటరియట్లో సెటిల్మెంట్లు, పంచాయతీరాజ్లో అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ దందా, ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్, ఫైళ్లు ముందుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే, సాయంత్రం 5 తర్వాత సచివాలయంలో వ్యవహారాలు. మంచిగానే ఉంది, ఒకసారి చదువుదాం. సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని సీఎం మంచితనాన్ని కాక ఆసరాగా తీసుకున్నా సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్, పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా సెక్రటరియట్లోనే ఇలాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ పదోన్నతులు ఆగిపోతాయో అన్న ఆందోళన ఉద్యోగులు సైతం ముడుపులు ఇస్తున్నట్లు చర్చ జరుగుతుంది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉన్నత విద్యాశాఖలో 10 ఏళ్లుగా ఇదే వ్యవహరించడంతో ఆ అధికారిని గిరిజన సంక్షేమం జిఏడికి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత పెద్ద రెఫరెన్స్ పై ఆయన పంచాయతీ రాజ్ శాఖకు వచ్చి మళ్ళీ అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత వివిధ పనుల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ సిఇఓలు, డిప్యూటీ సిఇఓలు తరచుగా సెక్రటరీకి వస్తుంటారు. వీరందరి ఫైలు ముందుకు కదలాలంటే భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతుందని తన శాఖకు చెందిన మిగతా 7 వేలు కదన్నా మొత్తం మీద అన్న ఒక విషయము. ఈ సెక్రటరీలో సెటిల్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ కింద కూడా సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలి, ఈ విషయంలో ఒప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ గేట్ కూడా ఒక కామన్ మ్యాన్ తాకనియపు, ఒక మీడియా పరంగా కూడా తాకనియపు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లోపలికి పోయి చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ గురించి మాట్లాడాం కదా, ఈ పంచాయతీ ఏం నడుస్తుంది తెలుసా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి మొత్తం పంచాయతీ సీతక్క, కానీ సీతక్క మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఇంకో విషయం ఏంటంటే ఈ సెక్రటరీలో కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు కదా, ఆల్రెడీ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయినా కూడా మళ్ళీ తెచ్చుకొని పెట్టుకున్నారు. టూ మచ్ అది. ఇక చూడాలకు స్టైఫండ్ పెంపు. ఇక మంత్రి దామోదర రాజనరసింహన్ చూస్తూ ఉన్నాం. ఉద్యోగ కాలం ఏడాది పొడిగింపు. అరే ఉద్యోగ కాలం ఏడాగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అయినా జెన్యూన్ అయినా రెగ్యులర్ అయినా ఉద్యోగులది కాలం పొడిగించకూడదు. అరే కాలం పోషుడు ఏంది బయట మంది నిరుద్యోగులు ఉన్నారు. అశోక్ నగర్ లో పాపం పిట్టలుగా రాలుతా ఉన్నారు, బెండకాయలకు వాలిపోతా ఉన్నారు. పాపం డిగ్రీలు, పీజీలు, డబల్ పీజీలు పూర్తి చేసి పాపం అప్పుల పాలు అయిపోయి అప్పులు చేసుకుని మిత్తిలు కట్టలేక వాళ్ళు అక్కడ చదువుకుంటా ఉన్నారు. నిరుద్యోగ విద్యార్థి గర్జన పెడితే కవర్ చేస్తా కదా మొన్న.